ఈ ఇయర్లో మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్స్లోని రాయన్ గోస్లింగ్ గారి ప్రాజెక్ట్ హెయిల్ మేరీ కూడా ఒకటి. ఆల్రెడీ ఆ బుక్కి ఉన్న పాపులారిటీ అండ్ ట్రైలర్స్, పోస్టర్స్ బుక్ ఫ్యాన్స్కి, బుక్ రీడర్స్కి మాత్రమే కాకుండా ఫిల్మ్ లవర్స్కి కూడా ఎక్సైట్మెంట్ కలిగించింది. ఆల్రెడీ 1 వీక్ బ్యాక్ నార్త్ అమెరికాలోని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిపోయింది. మన ఇండియాలోని దురంధర్ 2 వల్ల, క్లాష్ వల్ల 1 వీక్ డిలే చేసి ఈ రోజు రిలీజ్ చేశారు. ఆల్రెడీ క్రిటికల్ అక్లైమ్డ్ రెస్పాన్స్తో పాటు చాలా వరకు ప్రాజెక్ట్ హెయిల్ మేరీ ఈ ఐమాక్స్ 70mm విజువల్స్ అనేవి వన్స్ ఇన్ ఎ లైఫ్ టైమ్ రేంజ్ ఎక్స్పీరియన్స్ అనే రేంజ్లో అయితే మాత్రం ప్రపంచవ్యాప్తంగా అందరూ మాట్లాడుకుంటున్నారు. అలాంటి స్క్రీన్స్ ఇండియాలో లేవు అండ్ కనీసం ఐమాక్స్ కూడా మన తెలుగు స్టేట్స్లో లేదు. అయినా చూడండి, నేను నార్మల్ థియేటర్లో షూట్ చేసిన విజువల్సే ఈ రేంజ్లో ఉన్నాయంటే అలాంటి బిగ్ స్క్రీన్లో చూస్తే ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటుందో. చాలా మంది ఇంటర్స్టెల్లర్ తోటి అండ్ స్పేస్ ఒడిసీ లాంటి ఫిల్మ్స్ తోటి ప్రాజెక్ట్ హెయిల్ మేరీని ఆల్రెడీ కంపేర్ చేస్తున్నారు. అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ స్పేస్ ఫిల్మ్స్ ఆఫ్ ఆల్ టైమ్ లిస్ట్ లోకి కూడా చాలా మంది ఫేవరెట్ లోకి యాడ్ చేశారు. మరి చాలా గ్యాప్ తర్వాత ఈ స్పేస్ ఫిల్మ్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అండ్ సినిమా ఇంపాక్ట్ అనేది నిజంగా ఆ క్లాసిక్స్ రేంజ్ లో ఉందా? ఫిల్మ్ లవర్స్తో పాటు నార్మల్ ఆడియన్స్ కూడా ఈ సినిమాని చూసి ఎంటర్టైన్ అవ్వగలరా లేదా అంటే, స్పేస్ ఒడిసీ ఆ టైంలోని ఆడియన్స్ అయితే మెస్మరైజ్ అయిపోయారు. బట్ ఈ టైంలోని అటెన్షన్ స్పాన్ కంప్లీట్గా పోయింది కాబట్టి ప్రెజెంట్ నార్మల్ ఆడియన్స్ స్పేస్ ఒడిసీ లాంటి ఫిల్మ్స్ని అయితే చూడలేరు. ఫిల్మ్ లవర్స్కి, ఈవెన్ ఇంటర్స్టెల్లర్ కూడా చాలా మంది నార్మల్ ఆడియన్స్కి చాలా కన్ఫ్యూజ్ చేసినప్పటికీ తర్వాత ఆ సినిమా యొక్క ఇంపాక్ట్ని, రేంజ్ని అర్థం చేసుకుని ఒక ప్లేస్లో పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్ట్ హెయిల్ మేరీలో కూడా అలాంటి ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అండ్ కాంప్లెక్స్ డీటెయిల్స్ అయితే మాత్రం ఉంటాయి. దీంతో పాటు నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే పెట్టారు. అదే సినిమాకి మేజర్ ప్లస్ అయింది. దీనివల్ల కామన్ ఆడియన్స్ ఏమైనా కన్ఫ్యూజ్ అవుతారా అంటే అస్సలు అక్కర్లేదు. క్లియర్ గా అర్థమైపోయే విధంగానే ఉంటుంది. కంప్లీట్ గా స్పేస్ అండ్ హాలీవుడ్ ఫిల్మ్స్ చూడని వాళ్ళకి తప్పించి నార్మల్ గా రెగ్యులర్ గా ఇలాంటి సినిమాల మీద టచ్ ఉండే వాళ్ళకి ఆ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే అంత కన్ఫ్యూజన్ గా ఏమి ఉండదు. అండ్ మోస్ట్లీ కామన్ ఆడియన్స్ బాగా ఎంటర్టైన్ అయ్యేలాగా కామెడీ అయితే సినిమాలోని చాలా బాగా పండింది. రాయన్ గోస్లింగ్ గారిని కాస్టింగ్ తీసుకోవడమే చాలా ప్లస్ అనిపించింది. ఆయన కామెడీ టైమింగ్ గురించి, మ్యానరిజమ్స్ గురించి మనందరికీ తెలిసిందే. ఫస్ట్ హాఫ్లోని కంప్లీట్గా కూడా డెవలప్మెంట్ స్టేజ్లో అంటే కంప్లీట్గా స్పేస్ అడ్వెంచర్, స్పేస్ యాక్షన్, స్పేస్ మిస్టరీ, సైఫై ఫిల్మ్ అనడం కన్నా ఒక బడీ కామెడీ రేంజ్లోని కంప్లీట్గా ఒక కామెడీ ఎంటర్టైనింగ్ ఎలిమెంట్స్ తోటి రన్ అవుతుంది. అండ్ ప్లాట్లోని ఆ అన్ప్రెడిక్టబుల్ మిస్టరీ కూడా రన్ అవుతుంది. బుక్ చదివిన వాళ్ళకి వాటి గురించి కంప్లీట్గా తెలుసు. బట్ ఫిల్మ్ లవర్స్కి, నార్మల్ ఆడియన్స్కి కంప్లీట్గా ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా రన్ అవుతుంది. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్గా మన రాకీ సినిమాలోని బాగా ఎంటర్టైన్ చేస్తాడనమాట. ఫస్ట్ హాఫ్లోనే ఎంటర్ అయ్యే ఈ క్యారెక్టర్ ఆల్రెడీ ట్రైలర్లోని కూడా బాగా ప్రమోట్ చేసుకున్నారు. సినిమాకు ఒక సోల్ అని చెప్పొచ్చు రాకీ క్యారెక్టర్. టిపికల్ ఏలియన్ వర్సెస్ హ్యూమన్ బాండింగ్ టైప్లోని ఈటీ, కోయిమిల్ గయా ఎన్నో ఫిల్మ్స్ ఉంటాయి ఎగ్జాంపుల్స్. బట్ అలాంటి ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ చాలా స్పెషల్గా ట్రీట్ చేశారు. ఎందుకనేది సినిమా ఎండ్ అయ్యేసరికి మీకు కంప్లీట్గా అర్థమవుద్ది. ఎమోషన్స్ చాలా యూనిక్గా ఉన్నాయి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి, చాలా కనెక్ట్ అయ్యే విధంగా ఉన్నాయి. దానికి తోడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్ నుండి మనల్ని లిటరల్లీ స్పేస్లోకి తీసుకువెళ్ళేలాంటి ఇమ్మర్సివ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎమోషనల్ సీన్స్లోని, కామెడీ సీన్స్లోని అన్ని చోట్ల కూడా చాలా బాగా పండింది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ కూడా ఎక్కువ స్పూన్ ఫీడ్ అక్కర్లేదు. మనకి నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేలోని ఎర్త్ మీద జరిగే సీన్స్, స్పేస్ మీద జరిగే సీన్స్ గురించి ప్రాపర్గా క్లారిటీ అయితే మాత్రం ఎడిటింగ్ అండ్ సినిమాటోగ్రఫీలోని కనిపిస్తుంది. అంటే ఫ్రేమ్స్ వెరీ రియలిస్టిక్గా అండ్ కంప్లీట్గా స్టోరీకి అటాచ్ అయ్యేలాగా, స్టోరీ టెల్లింగ్ లోని ఇవి కూడా చాలా మంచి పోర్షన్ లాగా టెక్నికల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇక సెకండ్ హాఫ్ లోని ఆ అడ్వెంచర్ సీన్స్, ఆ విజువల్స్ అయితే మాత్రం మెస్మరైజ్ చేసేస్తాయి. లాస్ట్ ఇయర్ F1, అవతార్ 3, అవతార్ 2, టాప్ గన్ మ్యావరిక్, టెనెట్, డ్యూన్ 2 ఇలా ప్రతి ఇయర్ లో కూడా ఒక టెక్నికల్ మాస్టర్ పీస్ అయితే పక్కాగా ఉంటుంది. ప్రాజెక్ట్ హెయిల్ మేరీ ఆల్రెడీ ఆ పొజిషన్ లోకి, కాంపిటీషన్ ప్లేస్ లోకి ఈ సినిమా తోటి ఇంపాక్ట్ ఇచ్చేసింది. ఈ ఇయర్ డ్యూన్ 3 కాంపిటీషన్ లో లేకపోతే పక్కాగా ఈ ఇయర్ బెస్ట్ VFX ఆస్కార్ ఈ సినిమా కొట్టేసేది. ఆ అదిరిపోయే బ్యాక్గ్రౌండ్ స్కోర్ తోటి, సీటేజ్ మూమెంట్ లో ఉండే అడ్వెంచర్ సీన్స్ తోటి, బ్రెత్ టేకింగ్ విజువల్స్, వాటికన్నా ముఖ్యమైన వీళ్ళ ఎమోషన్స్. సినిమాలోని ఎమోషనల్ యాంగిల్ అనేది మాత్రం మెయిన్ ప్లస్. పక్కాగా లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలాంటి మెమరబుల్ ఇంపాక్ట్ అయితే ఎమోషన్స్ చాలా పర్ఫెక్ట్ గా బిల్డ్ చేసుకున్నారు. రొటీన్ ఎలిమెంట్స్ ని, రొటీన్ ఫార్ములాని కూడా ఇందులో మిక్స్ చేసే పొటెన్షియల్ ఛాన్స్ చాలా చోట్ల ఉంది. బట్ అవేమీ మిక్స్ చేయకుండా చాలా యూనిక్ గా వాడుకోవడం అనేది నాకు బాగా ఇంప్రెస్ చేసింది. మార్షియన్లోని, ఇంటర్స్టెల్లర్లోని, ఈవెన్ ఇంతకు ముందు రాయన్ గోస్లింగ్ గారు యాక్ట్ చేసిన ఫస్ట్ మ్యాన్ నీల్ ఆర్మ్స్ట్రాంగ్ యొక్క ఆ స్పేస్ ఫిల్మ్ లో కూడా ఈ ఎలిమెంట్స్ కనిపిస్తాయి. బట్ ఈ ప్రాజెక్ట్ హెయిల్ మేరీ వెరీ స్పెషల్ ఇంపాక్ట్ అయితే ఇచ్చింది. నేనైతే బుక్ని సగం మాత్రమే చదివాను, ఎందుకంటే స్పాయిలర్స్ వద్దు, థియేటర్స్లోని సర్ప్రైజ్ని ఫీల్ అవుదామని చెప్పి. అలాంటి సర్ప్రైజ్ ఫైనల్ యాక్ట్లో ఉంటుంది. చాలా పర్ఫెక్ట్గా కుదిరింది. సో నన్ను అడిగితే మీరు కంప్లీట్గా బుక్ రీడర్స్, బుక్ లవర్స్ అయితే తప్పించి ప్రాజెక్ట్ హెయిల్ మేరీని నార్మల్ ఆడియన్స్గా, ఒక ఫిల్మ్ లవర్గా అయితే మాత్రం చదవకండి. థియేటర్స్లోనే ఎక్స్పీరియన్స్ అవ్వండి. ఫైనల్గా ఈ ఫిల్మ్కి నేను ఇస్తున్న రేటింగ్ 9.25/10. క్లైమాక్స్ అయితే చాలా స్పెషల్గా టచ్ చేసింది. రీసెంట్గా దురంధర్ 2 క్లైమాక్స్ ఎండింగ్ మూమెంట్ కూడా చాలా పర్ఫెక్ట్గా నచ్చినట్టే ఈ క్లైమాక్స్ కూడా పర్ఫెక్ట్గా టచ్ చేసింది. మళ్ళీ థియేటర్స్లోని చూడాలి అనేలాంటి వైబ్ తోటి సినిమా ఎండ్ అయింది.
చాలా రేర్గా వస్తుంటాయి ఇలాంటి ఫిల్మ్స్, ముఖ్యంగా స్పేస్ అడ్వెంచర్ జానర్లోని ఈ మధ్యన మంచి ఫిల్మ్స్ బాగా కరువైపోయాయి. చాలా గ్యాప్ తర్వాత ఒక అద్భుతమైన స్పేస్ ఫిల్మ్ని చూస్తున్న ఎక్స్పీరియన్స్ అంటే థియేటర్స్లోని అలాంటి ఇమ్మర్సివ్ స్పేస్ ఎక్స్పీరియన్స్ రెగ్యులర్గా అన్ని ఫిల్మ్స్లోని దొరకదు కదా. ఇలాంటి టెక్నికల్ అవుట్పుట్ తోటి, ఇలాంటి టేకింగ్ తోటి, ముఖ్యంగా ఇలాంటి ఎమోషన్స్ అండ్ ఇలాంటి యూనిక్ కాన్సెప్ట్ అండ్ స్క్రిప్ట్స్ ఉన్న ఫిల్మ్స్ మీకు మాత్రం ఐమాక్స్ అవైలబుల్గా ఉంటే అస్సలు మిస్ కాకండి ఇలాంటి ఫిల్మ్ని. వీలైతే తర్వాత ఈ ఫిల్మ్లో ఉన్న అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ అండ్ డౌట్స్ని కంప్లీట్గా స్టోరీని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి, వీడియోస్ చేయడానికి ప్రయత్నిస్తాను. మీకైతే నా రివ్యూ కంప్లీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.